ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యశ్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసేవాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనూజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ తనూజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు చేస్తుంది కదా, జాతిరత్నాలతో పాటు తను ఒక వెబ్ సిరీస్లో కూడా ప్యారలల్గా వెళ్తుందన్నమాట షూటింగ్కి. సో ఆ వెబ్ సిరీస్ ఏంటి అనేది త్వరలో రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే తను ఇప్పుడు షూటింగ్లో ఉంది. దాన్ని రిలీజ్ చేయడానికి కొంచెం టైం పడుతుందట. ప్లస్ ఇప్పుడు తను జాతిరత్నాల్లో వచ్చినప్పుడు తను చేసిన హంగామా అయితే అసలు అల్టిమేట్. అంటే తను డిష్ చేసేటప్పుడు రోహిణి అయినా తనైనా అంటే ఎవరైనా జాతిరత్నం తన పక్కన పక్కన వచ్చినప్పుడు వాళ్ళతో పాటు తను కూడా చేసే కామెడీ సూపర్గా ఉంది. ప్లస్ ఇప్పుడు జాతిరత్నాల్లో ఈ సాటర్డే సండే ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ సాటర్డే సండే వచ్చేసి ఏం డిష్ చేస్తుందా, ఈసారి అందరినీ ఎట్లా మెప్పిస్తుంది, ఎట్లా తన వైపు తిప్పుకొని ఫస్ట్ ఎట్లా వస్తుంది అనేది చూడాలి. అంటే తన వైపు తిప్పుకోవడం అంటే తను చేసిన డిష్ వల్ల అందరికి నచ్చి ఆటోమేటిక్గా తన వైపు తిరిగేస్తారు. అది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి నెక్స్ట్ వీక్ ఏ డిష్ చేస్తాడో అదంతా చూడాలి. ప్లస్ ఈ ఈ 2 వీక్స్లో కళ్యాణ్ ఫుల్ సాంగ్ ఒకటి రిలీజ్ అవబోతుంది. ఆ సాంగ్ ఆల్రెడీ గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా. సో ఆ ఫుల్ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. ప్లస్ నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా కళ్యాణ్ ఫస్ట్ ప్రాజెక్ట్ సాంగ్ గురించి. అంటే ఇప్పుడు కొంచెమే రిలీజ్ చేశారు, బట్ ఆ లిటిల్ బిట్ కూడా చాలా బాగుంది చూడటానికి. సో చూద్దాం. ప్లస్ ఇప్పుడు కళ్యాణ్ బర్త్డే అప్పుడు కళ్యాణ్ ఫ్యాన్ చిన్న పాప ఉంది కదా, ఆ పాపతో ఒక కేక్ కటింగ్ చేసి ఆ వీడియో కూడా ఒకసారి పోస్ట్ చేశాడు. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే తన చిన్న ఫ్యాన్ వచ్చేసి తనని మామ మామ అని పిలవటం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిపి కేక్ కట్ చేయించడం తన చేత. వాళ్ళే కాదు, వేరే ఫ్యాన్స్ కూడా తన చేత కేక్ కట్ చేయించడం. అంటే తన బర్త్డే ఒక రోజు కాదు, 1 మంత్ ముందు నుంచే తనకి అడ్వాన్స్ బర్త్డే హ్యాపీ బర్త్డేలు చెప్పడం. ప్లస్ తన బర్త్డే అయిపోయిన తర్వాత కూడా తన బర్త్డే గురించి ప్రత్యేకంగా అసలు డిఫరెంట్గా చెప్పుకోవటం. అసలు ఇదైతే ఎవరికైనా వినటానికి చూడటానికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇదంతా పక్కన పెడితే మన కళ్యాణ్ తనూజ ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి అడిగారు కదా. ఇప్పుడు మన కళ్యాణ్ వచ్చేసి మనం అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పాడనమాట. యాక్చువల్గా ఆ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, ఇంకా అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ అన్నీ నేను మీకు వ్లాగ్లో నేను చెప్తాను. ప్లస్ తనూజాకి సంబంధించి తనూజ బైరాయిని వాటర్లో పెట్టి తనకి స్విమ్మింగ్ ఫస్ట్ టైం వాటర్లో తను స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు అని చెప్పి తన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఒక వీడియో అయితే షేర్ చేసిన. వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే తన బైరాకి స్విమ్మింగ్ నేర్పిస్తుందా అని చెప్పి. యాక్చువల్గా తన బైరా గురించి కూడా ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేసింది. ప్లస్ ఇంకొక వీడియో కూడా షేర్ చేసింది. ఎందుకంటే ఆ వీడియో ఏంటంటే ఎవరికైనా కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని సక్సెస్ కోసం చాలా ఎదురు చూస్తుంటాం. ఫెయిల్యూర్ వచ్చినప్పుడే సక్సెస్ని కరెక్ట్గా ఎంజాయ్ చేయగలం అన్నట్టు ఒక వీడియో ఒకటి పోస్ట్ చేసింది. దానికి సంబంధించిన ఇమేజెస్ పెడుతున్నా చూసేయండి. ప్లస్ తనూజ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు, విడిపోయారు, ఇట్లాంటివి చాలా రూమర్స్ వస్తున్నాయి. బట్ వాళ్ళిద్దరైతే గొడవ పడటం, విడిపోవడం అవన్నీ అయితే మనకి ఇక్కడ వరకు ఎప్పుడూ జరగలేదు, చూపించలేదు కూడా. వాళ్ళైతే మేమెందుకు గొడవ పడతాం, అసలు మాకు గొడవలే రావో మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది, మంచి ఎమోషనల్ బాండింగ్ ఉందని చెప్పి వాళ్ళిద్దరైతే చెప్తున్నారు. సో చూద్దాం. అంటే వాళ్ళిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూకి రావాలని కోరుకున్నాం కదా, ఏం ఆన్సర్ ఇచ్చాడో కళ్యాణ్ అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఇది వచ్చేసి కళ్యాణ్ తనూజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.